ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవగారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్. ఈరోజు మనం తెలుసుకునే విషయము మానవుని యొక్క కర్తవ్యాలు. దీని గురించి మనం తెలుసుకుందాం. చూడండి, ధ్యానంలోకి వచ్చిన వాళ్ళంతా ఏం చేస్తుంటారు? ధ్యానం చేస్తుంటాం. మరి ధ్యానం చేసేటప్పుడు కొంతమంది ఎలా భావిస్తుంటారు అంటే, ధ్యానం ఎందుకు చేస్తున్నామంటే లాభాల కోసమే చేస్తుంటారు చాలా మటుకు. లాభాలు రాని వాళ్ళు ఏమంటుంటారు? మాకు ఆ అనుభవం రాలే, ఈ అనుభవం రాలే, మాకేమీ తెలియటం లేదు, మాకు ఏ అవగాహన రావటం లేదని నిరుత్సాహపడుతుంటారు. ఎందుకంటే ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎవరికైతే అనుభవాలు వస్తాయో వాళ్ళే గొప్పవాళ్ళు అనుకుంటారు. అనుభవాలు రాని వాళ్ళు ఏమనుకుంటారు? తక్కువ అనుకుంటారు. అంటే ఇక్కడ అనుభవాలు ముఖ్యం కాదు. మనం ఏం చూడాలి? ధ్యానం చేసిన తర్వాత మన జీవితంలో మార్పు ఉందా లేదా? మన జ్ఞానం పెరిగిందా లేదా? మనం జీవించే విధానం మారిందా లేదా? మన ప్రవర్తన మారిందా లేదా? మన ఆలోచనలు మారాయా లేదా? వీటన్నిటిని మనం చెక్ చేసుకోవాలి. ధ్యానానికి ముందు జీవితం, ధ్యానం తర్వాత జీవితం. కానీ ఇవన్నీ గమనించం. ఇంకా గమనించకుండా ఎట్టు తిరిగి ఆ ధ్యానంలో వచ్చే లాభాల కోసమే చూస్తుంటాం. ఇక్కడ ముఖ్యంగా మన కర్తవ్యం మనం నిర్వహిస్తున్నామా లేదా? అసలు మనం ఈ ధ్యానంలోకి వచ్చాం, వేటిని వదులుకోవాలి, వేటిని అలవాటు చేసుకోవాలి, ఏం తెలుసుకోవాలి అన్నవి బాగా అర్థం చేసుకోవాలి. వాటి గురించి తెలుసుకోవడానికి తాపత్రయం పడాలి. ఇంకా ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత మనం జ్ఞానం పెంచుకోవాలి అంటే ముందుగా ఏం చేయాలి? మనలో ఉన్నటువంటి లోపాలను తొలగించుకోవాలి. చూడండి, ధ్యానంలోకి వచ్చిన తర్వాత అందరూ కర్మలు పోతావి అనుకుంటారు. నిజమే, పోతాయి. ఎప్పుడు పోతాయి? ధ్యానం చేసిన తర్వాత వెంటనే చేసినంత మాత్రం నీ కర్మలు పోవాలంటే పోవు. చూడండి, ఉదాహరణకు ఒక యజ్ఞకుండం ఉంది. ఆ యజ్ఞకుండంలో మనం ఏం చేస్తాము? సమితలు వేసి, నెయ్యి వేసి, అగ్ని రాజింపజేసి దానిని మండిస్తుంటాం. మరి ఆ సమితలు పచ్చిగా ఉన్నాయనుకోండి, ఏమవుతుంది? అగ్ని రాజిల్లుతుందా? మండుతుందా? మండదు. నీవు వాటిని ఒట్టిగా వెండబెట్టి ఎప్పుడైతే ఆ యజ్ఞకుండంలో వేస్తావో అప్పుడు అగ్ని మంచిగా నీకు ప్రజ్వరిల్లుతుంది. అవునా కాదా? అలాగే మనం కూడా ధ్యానం చేసిన తర్వాత మన జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. మనకు చెప్పారు పత్రిగారు, ధ్యానం ద్వారా జ్ఞానం, జ్ఞానం ద్వారా మోక్షం. మళ్ళీ ఇంకా శ్రీకృష్ణ భగవాన్ చెప్పిన మాట, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నాడు. నీకు జ్ఞానం రక్కముందే ఎలా కర్మలు దగ్ధమవుతాయి? కాదు కదా ఇక్కడ. అంటే ఇక్కడ నువ్వు గుర్తించాలి. ధ్యానం చేస్తున్నా రోగాలు వస్తున్నాయి, ఒకవేళ చేసినా ఉన్నటువంటి రోగాలు పోవట్లేదు, నా సమస్యలు తొలగట్లేదు అని నీవు ఇప్పుడు బాధపడవద్దు. ఏం చేయాలి ఇక్కడ? నీవు జ్ఞానాన్ని పెంచుకోవాలి. నా జ్ఞానం పెంచుకోలేదు కాబట్టే నా యొక్క కర్మలు తగ్గలేదు, తొలగట్లేదు అనేది ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఏంటి జ్ఞానం అంటే? మనం వేసుకోవాల్సిన ప్రశ్న, నేను శరీరం కాదు ఆత్మ అని తెలుసుకోవడమే కాకుండా, నీవు ఆత్మ అని ఎప్పుడైతే తెలుసుకున్నావో ఆత్మలాగే జీవించాలి. ఆత్మలాగే నీ యొక్క ప్రవర్తన ఉండాలి. చెప్పడం వేరు, జీవించడం వేరు. ఎప్పుడైతే నువ్వు ఆత్మగా
జీవిస్తావో, ఆ జ్ఞానాన్ని పెంచుకుంటావో, అప్పుడే నీకు నీ యొక్క కర్మలు వాటికవే తొలగిపోతాయి. ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఆ యజ్ఞకుండంలో పచ్చి కట్టెలు ఉంటే ఎలా అగ్ని ప్రజ్వరిల్లదో, నీ కర్మలు దగ్ధం కావాలి అంటే ఏం చేయాలి? నువ్వు జ్ఞానాన్ని పెంచుకోవాలి. జ్ఞానం పెంచుకుంటేనే తప్ప నీ యొక్క కర్మలు పోవు. మన సాధన కూడా సరిపోవాలి కదా. కానీ మనం ప్రతిరోజు ధ్యానం చేస్తున్నాం, శక్తిని పెంచుకుంటున్నాం, కానీ ఆ పొందినటువంటి ఆ శక్తిని మనం వృధా చేస్తున్నాం. ధ్యానం చేసి పొందిన శక్తిని వృధా చెయ్యొద్దు. చూడండి, ఒక కుండలో నీరు పోయాలనుకున్నాం మనం, అవునా? ఆ కుండకు చిల్లు లేకుండా చూసుకుంటే నీళ్లు పోస్తే ఆ కుండ తొందరగా నిండుతుంది. ఒకవేళ నువ్వు ఆ కుండకు చిల్లున్నది చూడకుండా నీళ్లు పోసావనుకోండి, నువ్వు ఎన్ని నీళ్లు పోసినా ఆ కుండ నిండదు, అవునా కాదా? నువ్వు ఎన్ని బకెట్లు పోసినా ఆ ట్యాంకు నిండదు. మోటార్ పెట్టినా కూడా అది నిండదు. నువ్వు ఎప్పుడైతే ఆ చిల్లును మూసేస్తావో అప్పుడే ఆ కుండ నిండుతుంది, అంతవరకు నిండదు. కాబట్టి మనం కూడా ఏం చేయాలి? ధ్యానం చేసింది ముఖ్యం కాదు, ధ్యానం చేసి పొందినటువంటి శక్తిని వృధా చేసుకోకుండా దానికి కావలసినటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి. మరి అందుకే జ్ఞానం సంపాదించాలంటే శంకరాచార్యులు చెప్పినట్లు ఏం చేయాలి ముందు మనం అంటే శ్రవణము, మననము, నిధిధ్యాసనం, తర్వాత అంతఃకరణ శుద్ధి రావాలి. అంటే గురువులు చెప్పింది బాగా వినాలి, విన్నది అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకున్నది ఆచరించాలి. ఇవన్నీ చేయాలంటే ఏం చేయాలి? ముందు మనం గురువు చెప్పింది విని దాన్ని మళ్ళీ మళ్ళీ మననం చేసుకోవాలి. ఏదైతే నీవు ఆచరిస్తావో అదే నిధిధ్యాస. నీ మైండ్లో ఫిక్స్ అయిపోవాలి కదా, అప్పుడు నీవు గుర్తుంటాయి. మరి ఇంకా అన్నిటికంటే ముందు అంతఃకరణ శుద్ధి కావాలి. అంతఃకరణ అంటే మనసు శుద్ధి. వీటితో పాటు మనం ఇంకా సాధనా చతుష్టయం ఎవరు చెప్పింది మనకు అంటే శంకరాచార్యులు చెప్పినటువంటి ఈ సాధనా చతుష్టయం. వీటిని ఏం చెప్తున్నారు అంటే నిత్య అనిత్య వస్తు వివేకం, వైరాగ్యం, షట్ సంపత్తి, ముముక్షత్వం. నిత్య అనిత్య వస్తు వివేకం, వైరాగ్యం, షట్ సంపత్తి, ముముక్షత్వం. చూడండి, ఇక్కడ నిత్య అనిత్య వస్తు వివేకం అంటే ఏవి ఉంటవి, ఏవి ఉండవు. అంటే ఇక్కడ ఈ ప్రపంచంలో మన కంటికి కనిపించేవన్నీ తాత్కాలికమైనవి, అవునా కదా? మన కంటికి ఏవైతే కనిపిస్తున్నాయో అవన్నీ ఉండనివి, అవి అనిత్యమైనవి. మరి ఏవి నిత్యమైనవి అంటే భగవంతుడొక్కడే నిత్యమైన వాడు. మనకు కంటికి కనిపించని భగవంతుడే నిత్యం, ఆయనను తెలుసుకోవాలి. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడు? నిత్య అనిత్య వస్తు వివేకం. అది ఉండాలి, ప్రతి ఒక్క వ్యక్తికి తెలుసుకోవాలి. మరి వైరాగ్యం, వేటి పట్ల వైరాగ్యం ఉండాలి? మనం ఏమంటారు, ఈ డబ్బు పట్ల, ధనము, ఆస్తుల పట్ల, మనకున్న కోరికల పట్ల, వీటన్నిటి పట్ల వైరాగ్యం. అంటే వైరాగ్యం అంటే సన్యాసం పుచ్చుకోవడం కాదు. తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలి, అన్నిట్లో ఉండాలి. కానీ మనకి ఎంత అవసరమో, ఏది అవసరమో అదే చూసుకోవాలి. నెక్స్ట్ షట్ సంపత్తి. షట్ సంపత్తి అంటే ఇక్కడ మనకు 6 చెప్పారు: శమము, ధమము, ఉపరతి, తితీక్ష,
శ్రద్ధ, సమాధానం. నేను మళ్ళీ ఒక్కొక్కటి వివరిస్తాను, అప్పుడు నోట్ చేసుకోండి. ఈ సాధనా షట్ సంపత్తిలో మొట్టమొదట మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే శమము. శమం అంటే ఇక్కడ ఏంటి? మనస్సును నిగ్రహించడం. ఈ మనసు ఎప్పుడూ కోరికల వైపే పరుగులు తీస్తుంది. అవునా? కోపము, అసూయ, ఆశ, గర్వము ఇలాంటి భావాలు ఈ మనసుకు వస్తుంటాయి. మరి ఆ సమయంలో మనం ఈ మనసును శాంతిగా ఉంచగలిగే శక్తి మనకు ఉండాలి. అర్థమైందా? చూడండి, ఎవరైనా మన మీద కోపంతో తప్పుగా ఒక మాట మాట్లాడమనుకో, మనల్ని ఎవరైనా ఏమైనా అన్నారు, వెంటనే మనకు కోపం వస్తుందా లేదా? సెకండ్లో వచ్చేస్తుంది. కానీ ఆ సమయంలో కనుక నీవు ఆ మనసును ఆపి శాంతిగా ఉండగలిగితే అదే శమం. అర్థమైందా? శమము అంటే మనసును నియంత్రించడం. నిన్నెవరైనా ఏమైనా అంటే నీవు నిగ్రహించుకోవడమే. ఆ సమయానికి కోపపడకుండా ఉండడమే శమము. దమము. దమం అంటే ఇంద్రియాలను నియంత్రించుకోవడం. అంటే మన పంచేంద్రియాలు, కళ్ళు, చెవులు, నాలుక, ముక్కు, చర్మం. చూడండి, ఈ కళ్ళున్నాయి, ఏం చేస్తాయి? చూడాలనుకుంటాయి. చెవులు వినాలనుకుంటాయి. నాలుక రుచులు కోరుకుంటుంది. ఇవి ఎంతసేపు మనల్ని ఆ బయటి విషయాలపైనే మన యొక్క మనసును పంపిస్తుంది. ఏదైతే చూడకూడదు అనుకుంటామో అదే చూడాలనిపిస్తుంది ఈ కళ్ళకు. ఏదైతే వినకూడదు అనుకుంటామో అదే తినకూడదైతే తినాలి. భోగం అనుభవించకూడదు అనుకుంటామో అదే కావాలి. ఎటు తిరిగి మనం ఏది చేయకూడదో అదే చెయ్యాలనుకుంటుంది. అంటే ఇక్కడ అవసరం లేకపోయినా రుచికరమైన భోజనం ఉందనుకోండి, దాన్ని ఎక్కువగా తినాలనిపిస్తుంది. ఇది సరిపోతుంది అని ఎప్పుడైతే నీవు దాన్ని ఆపుకోగలుగుతావో అదే దమం. ఉదాహరణకి ఏంటి, మనం ఏం చెప్పుకుంటున్నాము? రుచికరమైన భోజనం ఉన్నా ఎంత పడితే అంత, ఎంత పట్టకున్నా కానీ నువ్వు ఎక్కువగా తినాలనుకోకూడదు. ఎప్పుడైతే ఇది సరిపోతుంది నాకు చాలు అని ఆపుకుంటావో అదే దమము. నెక్స్ట్ ఉపరతి. అంటే బయటి విషయాలపైన మనకు ఆసక్తి తగ్గడం. చూడండి, ఈ మనసుకుండే పనంతా ఏంటి? బయటి విషయాలపైనే పరిగెత్తి ఎంతసేపు డబ్బు, పేరు, కీర్తి ప్రతిష్టలు, వాదనలు, ఎవరితోనైనా వాదన, ఏదైనా ఒక చిన్న విషయం దొరికితే సారు దాని గురించి వాదన పెట్టుకోవడము, అనవసరపు పనులు. వీటన్నింటిలో మునిగిపోకుండా మన మనస్సును ఏం చేయాలి? ఆధ్యాత్మికత వైపు మళ్లించాలి. అదే ఉపరతి. దీనికి ఉదాహరణగా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, అనవసరమైన గొడవల్లో మనం దూరకూడదు. ఇతరుల గురించి విమర్శలు చెప్పకూడదు. చాడీలు చెప్పకూడదు. ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది? మనకే కర్మలు వస్తాయి. ఇద్దరు వ్యక్తులు కలిశారంటే మూడో వ్యక్తి గురించి చర్చలు చేస్తుంటారు. ఇవన్నీ చెయ్యకుండా ఉండడమే ఉపరతి. నెక్స్ట్ తితీక్ష అంటే సహనం. ఎక్కడ సహనం? దేంట్లో ఉండాలి సహనం అంటే సుఖ దుఃఖాలను ఓర్పుతో భరించడం. చూడండి, మన జీవించే జీవితంలో వేడి, ఎండాకాలం, వానాకాలం, శీతాకాలం, కష్టము, నష్టము, అవమానము, సంతోషం ఇవన్నీ వస్తుంటాయి కదా. మన జీవించే విధానంలో ఇవన్నీ సహజం. మరి ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే, సంతోషాన్ని, ఆనందాన్ని, మనకు లాభం కలిగించేటివన్నీ యాక్సెప్ట్ చేస్తాం. ఇవేవైతే ఉన్నాయో చలి, వేడి, కష్టం, నష్టం, అవమానం, వీటన్నిటి వల్ల ఏమవుతుంది? మన మనసు
ఒప్పుకోదు, బాధపడతాం. అవన్నిటినీ ఓర్చుకోవడమే తితిక్ష. ఎవరైనా మనల్ని అవమానించినప్పుడు వెంటనే మనం ప్రతిస్పందించకుండా సహనంతో ఉండడమే తితిక్ష. ఓకే, నెక్స్ట్ శ్రద్ధ. శ్రద్ధ ఎక్కడుండాలి? గురువు చెప్పే శాస్త్రాలపైన మనం శ్రద్ధను ఉంచాలి, విశ్వాసం ఉంచాలి. అతను చెప్పే జ్ఞానం పైన మనం సందేహం లేకుండా నమ్మాలి. నమ్మి మనం ఆ మార్గంలో నడుచుకోవడమే శ్రద్ధ. ఎందుకంటే గురువులు అన్ని తెలుసుకొని చెప్తారు, అవునా కాదా? ఆ నమ్మకం నీకు ఉండాలి. గురువు చెప్పిన ఉపదేశాన్ని నీవు నమ్మాలి. నమ్మితేనే నీవు దాన్ని ఆచరించగలుగుతావు. నమ్మకపోతే ఆచరిస్తామా? అసలు నమ్మకమే లేదు, ఇంకా ఆచరణ వరకు ఎందుకు పోతుంది? అస్సలు పోదు. గురువుని అనుమానించే వాడిపైన అసలు ఇక అలాంటి వానికి జ్ఞానమే కలగదనుకోండి. కాబట్టి ఇక్కడ మనం దేని మీద ఉండాలి అంటే గురువు చెప్పే జ్ఞానం పైన మనకు నమ్మకం ఉండాలి. మరి నెక్స్ట్ సమాధానం అంటే మన మనస్సును ఒకే లక్ష్యం పైన నిలపాలి. అంటే ఇక్కడ మనసు స్థిరంగా ఉండాలి. చూడండి, ఈ మనసు స్థిరంగా ఉంటుందా ఎప్పుడైనా? ఒక్క సెకను కూడా స్థిరంగా ఉండదు. ఏదో ఒక విషయం నుంచి మరో విషయానికి సేకరించడానికి వెళ్ళిపోతుంది. కానీ ఈ ఆధ్యాత్మిక సాధనలో మన మనస్సును ఒకే దృష్టిలో ఒకే లక్ష్యం పైన మనం ఉంచడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే మనం సాధించగలుగుతాం. ఇప్పుడు చూడండి, మనం ధ్యానం చేస్తున్నాం, మనసు ఎక్కడి పడితే అక్కడికి వెళ్ళిపోతుంది అనుకోండి. మన మనసు ఆ భగవంతునిపై నిల్చోలేకపోతే మనం ఇంకెక్కడైనా ఏమైనా సమాధానం పొందుతామా? ఏ సమాధానం పొందలేం. ధ్యానం చేస్తున్నామంటే మనం ఏం చేయాలి? ఆ శ్వాస మీద ధ్యాస ఎప్పుడైతే పెడతావో అప్పుడే నీకు లోపల నుంచి సమాధానాలు లభిస్తాయి, లేకుంటే నీకు లభించవు. కాబట్టి సమాధానం దొరకాలంటే నీవు దానిపైన శ్రద్ధ ఉంచాలి. ఎప్పుడైతే నువ్వు చెప్పుకున్నావు ఫస్ట్ మనం 6 శమము, ధమము, ఉపరతి, తితీక్ష, శ్రద్ధ. ఈ 5 ఎప్పుడైతే మనం పాటిస్తామో ఆటోమేటిక్గా మనం ఈ సమాధానం పొందడానికి చక్కగా మనకు వీలవుతుంది. ఓకే, మరి ఇంకేం చెప్తున్నారు అంటే ఇక్కడ జ్ఞానం పొందాలంటే మనం ఇవన్నిటినీ ఆచరించాలి. షట్ సంపత్తిలో మనం ఇవన్నీ తెలుసుకున్నాం. నెక్స్ట్ ముముక్షత్వం. ముముక్షత్వం గురించి చెప్పుకున్నాం కదా మనం. ముముక్షత్వం అంటే మోక్షాన్ని సంపాదించాలనే కోరిక దీంట్లో ఉండాలి. మనకు మోక్షము సంపాదించాలి. ఆ తపన ఉంటేనే నీవు మోక్షాన్ని సంపాదించగలుగుతావు. మరి ఇవే కాకుండా ధ్యాన సాధన చేసే వ్యక్తి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఏంటి అంటే మనం ఏం చేయాలో తెలుసుకోవాలి. ధ్యాన సాధనలో చేసేవారు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఏంది? ఏం చెయ్యాలో తెలుసుకోవాలి, ఏమి చెయ్యకూడదో తెలుసుకోవాలి, ఏం పట్టుకోవాలో తెలుసుకోవాలి, అలాగే ఏమి వదులుకోవాలో కూడా తెలుసుకోవాలి. ఈ 4 విషయాలను మనం ఇప్పుడు కొద్దిగా గమనిద్దాం. ఫస్ట్ ఏంటి? మనకు ఏం చేయాలో తెలుసుకోవాలి. ఒక ధ్యాన సాధకుడు తన జీవితంలో ఏం చేయాలి అంటే మనసును శాంతిగా ఉంచే పనులే చెయ్యాలి. అంతే కదా? ఈ మనసు శాంతిగా ఉంచని పనులు చేసావనుకోండి, నీకు ధ్యానం కుదురుతుందా? ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. అందుకే ప్రతిరోజు మనం మన మనసును మంచిగా ఉంచుకోవడానికి మొట్టమొదటిగా లేచిన వెంటనే అందరూ తప్పకుండా ధ్యానం చెయ్యాలి.
ఇంకా ఎప్పుడూ సత్యమే మాట్లాడాలి, ధర్మాన్నే పాటించాలి, మనసులో మంచి ఆలోచనలే పెంచుకోవాలి, ఎప్పుడు ఆ భగవంతుని యందే ధ్యాస ఉండాలి. ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది? మన మనస్సు పవిత్రం అవుతుంది. ఎప్పుడైతే మన మనస్సు పవిత్రమైతుందో ధ్యానం చక్కగా మనకు కుదురుతుంది. ఇది తెలుసుకోవాలా వద్దా? తెలుసుకుంటేనే మనం పాటిస్తాం. మరి ఏం చెయ్యకూడదో తెలుసుకోవాలి. రెండో పాయింట్ ఏంది? ఏం చేయకూడదో తెలుసుకోవాలి. ధ్యాన సాధకుడు కొన్ని పనులకు తప్పకుండా దూరంగా ఉంచుకోవాలి. ఏంటి అంటే మొట్టమొదట అబద్ధం మాట్లాడకూడదు. చూడండి, ఎవరైనా సరే ఏదైనా ఒక తప్పు చేశామంటే వెంటనే ఒప్పుకోవాలి. అబద్ధం మాట్లాడొద్దు. నువ్వు ఆ తప్పును కప్పిపుచ్చడానికి ఒక అబద్ధం మాట్లాడావు అంటే, ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి 100 అబద్ధాలు మాట్లాడాల్సి వస్తుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో అబద్ధం మాట్లాడకూడదు. ఇతరులను నొప్పించకూడదు. నీకెంత కష్టమైనా సరే, నీ యొక్క సంతోషం కోసం నీవు ఇతరులను నొప్పించకుండా ఉండాలి. ఎందుకంటే మనకు తెలుసు నొప్పిస్తే బాధ ఎలా ఉంటుంది అనే విషయం. మనం పడిన బాధ ఇంకొకరు పడకూడదు. అందుకే మనం ఎవ్వరిని నొప్పించకుండా ఉండాలి. ఇంకా కోపం అస్సలు ఉండకూడదు. చూడండి, ఏమైనా అన్నారు అంటే మనకి ఎంత బాధగా ఉంటుంది. అబ్బా, కొంచెం కోపం తక్కువ ఉండొచ్చు కదా, ఎంత కోపం చూడు మనిషికి, ఇలా మాట్లాడాడు అని అంటాం. అదే మనం మాట్లాడినప్పుడు అదే విషయం మనం గుర్తుకుంచుకోవాలి. అందుకే కోపము కూడా తగదు ధ్యాన సాధకుడికి. మరి నెక్స్ట్ ఆశ. ఆశ కూడా సాధకుడికి ఉండకూడదు. ఏ ఆశ ఉండకూడదు? ఒక పెద్ద బంగ్లా కావాలి, ఒక పెద్ద కారు కావాలి. ప్రాపంచిక వస్తువులపై ఆశ కాదు, ఆధ్యాత్మిక జ్ఞానం పైన ఆశ కావాలి. ఈ పుస్తకం చదవాలి, ఈ జ్ఞానం పొందాలి, ఇంతసేపు సాధన చెయ్యాలి, ఇది చేస్తే నా జ్ఞానం పెరుగుతుంది, నా ఆత్మ ఉన్నతికి తోడ్పడే దానిపై నేను వృద్ధి చెందాలి అనే ఆశ ఉండాలి. నెక్స్ట్ ఈర్ష. ఇది అన్నిటికంటే చాలా చాలా కష్టమైంది. ఎవరైనా బాగుపడుతుంటే వెంబడే వస్తుందా లేదా ఈర్ష? వాళ్ళు అందంగా ఉన్నా, గొప్పగా ఉన్నా వెంబడే ఈర్ష వస్తుంది. కానీ వాళ్ళ యొక్క గత జన్మ సంస్కారం ప్రకారం, అదృష్టం ప్రకారం వాళ్ళకు ఈ జన్మలో కలిగింది అనేది మనం గుర్తుంచుకోవాలి. అందుకే ఎవరిపైన మనం ఈర్ష ఉండకూడదు. నెక్స్ట్ ద్వేషం. ద్వేషం కూడా అస్సలు తగదు సాధకుడికి. తెలుసు కదా, మనకు ద్వేషం ఉంటే ఏమవుతుంది? మనమే కాలిపోతాం. నిన్ననే చెప్పుకున్నాము. ఒక మండే బొగ్గును చేతుల పట్టుకుంటే ద్వేషంతో వానిపైన వేస్తాననే ముందు ఏమవుతుంది? నీ చేతే కాలిపోతుంది కదా. అందుకే ద్వేషం కూడా ఉండకూడదు. మరి ఇవన్నీ ఇవి 6 ఏంటి? ద్వేషం, ఈర్ష, ఆశ, కోపం, ఇతరులను నొప్పించడం, అబద్ధం మాట్లాడటం. ఇవన్నీ మన యొక్క మనసును కలుషితం చేస్తాయి. ఎప్పుడైతే మనసు కలుషితం అవుతుందో ఇంకా మనకు ధ్యానం కుదురుతుందా? ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. మన మనసు శాంతి రావడమే చాలా కష్టం. అందుకే ఇక్కడ ఏ పని చేస్తున్నా సాధకుడు గమనించాలి. ఈ పని చేయడం వల్ల, ఈ మాట మాట్లాడడం వల్ల నా మనసు వృద్ధిలోకి వస్తుందా, చెడగొడుతుందా అని ప్రతి పని చేసే ముందు మనకు మనం
ప్రశ్నించుకోవాలి. ప్రశ్నించుకుంటే ఆ తప్పులు చేయకుండా మనం ఉండడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ఏమి పట్టుకోవాలో తెలుసుకోవాలి. ధ్యాన సాధకుడు జీవితంలో కొన్ని మంచి గుణాలను బలంగా పట్టుకోవాలి. ఇవి అందరికీ కాదు నేను చెప్పేది, ధ్యానంలో అభివృద్ధి చెందాలి అనుకున్న వాళ్లకు తెలుసుకునే విషయాలు ఏంటి? మొట్టమొదట శ్రద్ధ, భక్తి, సహనం, సత్యం, దయ, సంతృప్తి. అంతే కదా? మనకు ఈ ధ్యానం పైన శ్రద్ధ ఉంటేనే ధ్యానం చేస్తాం. ధ్యానం చేస్తేనే జ్ఞానాన్ని పొందుతాం. జ్ఞానాన్ని పొందితేనే కర్మలు దగ్ధం చేసుకుంటాం. కర్మలు దగ్ధమైతేనే మోక్షం వస్తుంది. అన్నిటికంటే ముందేం చేయాలి? నువ్వు శ్రద్ధగా ధ్యానాన్ని చెయ్యాలి. భక్తి, దేనిపైన భక్తి ఉండాలి? నీ లోపల ఉన్నటువంటి ఆత్మ పైన భక్తి ఉండాలి. భక్తి ఉంటేనే కదా నువ్వు ఆత్మను తెలుసుకుంటావు. నువ్వు ఆత్మను తెలుసుకోవాలంటే ఏం చేయాలి? శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ఆ భక్తి నీకు అవసరం. ఆ శ్వాస మీద ధ్యాస పెట్టే భక్తి నీకు అవసరం. సహనం, నీవు చేస్తున్నటువంటి సాధనలో ఎన్నో ఆటంకాలు వస్తుంటాయి. వాటన్నిటిని నువ్వేం చేయాలి? సహనంతో భరించాలి. ఎంత కష్టమైనా సరే నువ్వు వాటిని భరించాలి. భరిస్తేనే ఆ సహనంతో నీవు అనుకున్నది సాధించగలుగుతావు. నెక్స్ట్, సత్యం. ఎట్టి పరిస్థితుల్లో మనకి ఎన్ని కష్టాలు వచ్చినా మనం సత్యాన్ని ఆచరించాలి. సత్యమే చెప్పాలి. సత్యం మాట్లాడితేనే నీకు ఎదుగుదల ఉంటుంది. దయ, ఎవరిపైన దయ ఉండాలి? సాటి జీవులపైన, సాటి వ్యక్తిపైన, నీ కింది వారిపైన నీకు దయ ఉండాలి. ఆ దయ ఉంటేనే నీవు ఎదుగుతా. చెప్తారు తటవర్తి రాజలక్ష్మి అమ్మ, నీ కింది వారిపై నీకు దయ ఉంటే ఆ పైవాడు నీపై దయ చూపిస్తాడు. అవునా కదా? అందుకే అన్నిటిపైన మనకు దయ ఉండాలి. సంతృప్తి, ఈ సంతృప్తి ఎక్కడుండాలి? మనకున్నటువంటి ఈ జీవితంలో మన దగ్గర నుండి డబ్బులో కానీ, అందంలో కానీ, పదవిలో కానీ, చదువులో కానీ మనకు సంతృప్తి ఉండాలి. చదువుతున్నావు, మంచి ఉద్యోగం వచ్చింది, సంపాదిస్తున్నావు, పక్కనోడికి ఇంకా మంచి జాబ్ ఉంది, అయ్యో నాకు లేకపాయ్. నువ్వు కష్టపడు, నువ్వు సంపాదించు, అంతేకాని వాడికుంది నాకు లేదని ఎప్పుడు అసంతృప్తితో ఉండొద్దు. నీకు ఎంత అర్హత ఉందో, నీకు ఏ శక్తి ఉందో అంతే నీకు ఉంది ఇక్కడ. అందుకే ఏం చేయాలి? ఇక్కడ సాధకుడు ఏం పట్టుకోవాలి అంటే ఇక్కడ శ్రద్ధ, భక్తి, సహనం, సత్యం, దయ, సంతృప్తి, ఈ 6 గుణాలను మన మనస్సును స్థిరంగా ఉంచుతాయి. ఈ స్థిరమైన మనస్సు ఎప్పుడైతే ఉంటుందో మనకు చక్కగా ధ్యానం లోతుగా జరుగుతుంది. లేదంటే ఇంకా ధ్యానం కుదరదు. ఎప్పుడు ఏవో ఆలోచనలు వస్తూనే ఉంటాయి. చివరిది, ఏం వదులుకోవాలో తెలుసుకోవాలి. మరి ధ్యాన సాధనలోకి వచ్చాం, ఏం వదులుకోవాలి మనం అంటే మనం పట్టుకున్నటువంటి విషయాలన్నిటినీ వదిలేసేయాలి. మరి మానవుడు ఎన్నో విషయాలను పట్టుకున్నాడు. అందులో మొట్టమొదటిది అహంకారం. నాకే ఇంత డబ్బు ఉంది, అందం ఉంది, పదవి ఉంది, నేనే ఇంత గొప్ప, నేనే ఇంత చదువు చదివాను, నేను ఈ ఊరికి ప్రెసిడెంటును, మా ఊరే గొప్ప. ఇలా ఈ అహంకారాన్ని మనం వదులుకోవాలి.
నెక్స్ట్ కోరికలు, అధికమైనటువంటి కోరికలు. కోరికలకు అంతే లేదు మానవుడికి, అవునా కాదా? నువ్వు ఎన్ని కోరికలు తీర్చినా నిమిషానికి అవి పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉంటాయి. కాబట్టి కోరికలను నియంత్రించాలి, అవునా? నెక్స్ట్ గతం మీద బాధ. మానవునికి ఉన్న ఒక పెద్ద గొప్ప చెడ్డ అలవాటు ఏంటి? జరిగిపోయిన వాటిని ముందేసుకొని వాటి గురించే పదే 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 ఆలోచిస్తూ బాధపడుతూ తన యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటాడు, అవునా కాదా? ఎప్పుడో జరిగిపోయింటాయి ఆ చిన్నప్పటి విషయాలన్నిటినీ ముందలేసుకొని, నేను చిన్నగున్నప్పుడు మా అత్తమ్మ ఇట్లన్నది, మా మామ ఇట్లన్నాడు, మా అన్న ఇట్లన్నాడు, మా అమ్మ ఇట్లన్నది. వాటిని పదే పదే గుర్తు చేసుకొని బాధపడుతూ ఉన్న జీవితాన్ని సంతోషంగా జీవించకుండా దుర్వినియోగం చేసుకుంటాం. నెక్స్ట్ భవిష్యత్తు మీద భయం. అంతే కదా? ఇప్పుడున్న జీవితాన్ని విడిచిపెడుతున్నా, రేపటి నాడు నా కొడుకు చూసుకుంటాడో లేదో, నా కోడలు చూస్తుందో లేదో, ఎక్కడైనా అనాథాశ్రమంలో విడిచిపడతారో ఏమో. ఇప్పుడంతా ఎవరింట్లో చూసినా ఇలాంటివే ఉంటున్నాయి. మళ్ళీ నా కోడలికి ఎవరు నేర్పిస్తారో ఏమో. అందుకే కొంతమంది చూడండి, కోడళ్ళను బయటికి పోనీయరు, ఎవరిని కలవనీయరు. ఇప్పుడు అవన్నీ నడుస్తలేవు, కానీ కొన్ని జరుగుతుంటాయి అలాంటివి. ఇంకా కొన్ని కొన్ని ఇండ్లు ఉన్నాయి, ఎవరితో మాట్లాడనియరు. ఎవరితో మాట్లాడితే ఏం నేర్చుకుంటారో, ఏం నేర్పిస్తారు, అవునా కాదా? ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఆ భవిష్యత్తు గురించి భయపడుతూనే ఉంటారు. నెక్స్ట్ ఇతరుల మీద ద్వేషం. దేనికి ద్వేషం? ఇంకింతే, ప్రతి దానికి వాళ్ళకుంది, మనకు లేదు, అంతే. అంతకంటే ఇంకెక్కువ ఏమీ లేదు. మనిషికి ఉండే చెడ్డ చెడ్డ కోరికలు ఈర్ష, ద్వేషం, అసూయ. వీటిలో ఉండడం వల్ల మానవుడు ఎప్పుడూ ముందుకు ఎదగడు. ఇవన్నీ మన మనసులో ఎప్పుడైతే ఉంటాయో మన మనస్సు భారంగా తయారవుతుంది, ఎప్పుడు శాంతిగా ఉండదు. ఎప్పుడు వాటి గురించి ఒకదాని గురించి ఒకటి ఆలోచిస్తూనే బాధపడుతూనే ఉంటారు, వాటినే నెమరేసుకుంటూ ఉంటారు. కానీ ధ్యాన సాధకుడు ఈ సాధన చేయడం వల్ల మెల్లమెల్లగా వీటన్నిటి నుంచి బయటపడటానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే ఈ మనస్సును ఖాళీగా చేసుకుంటామో, స్వచ్ఛంగా మార్చుకుంటామో, ఇంకా ఆ ధ్యానంలో పొందినటువంటి ఆ నిజమైన ఆనందం చూడండి, ఇంకా అది మన మాటలతో చెప్పలేం. అంత ఆనందాన్ని మనం ఇక్కడ పొందుతాం. అందుకే సాధన చేసే ప్రతి వ్యక్తి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఏం చెయ్యాలో తెలుసుకోవాలి, ఏం చెయ్యకూడదో తెలుసుకోవాలి, వేటిని పట్టుకోవాలో తెలుసుకోవాలి, వేటిని పట్టుకోకూడదో మనం తెలుసుకోవాలి. ఇవి తెలుసుకొని గనక మనం మన సాధన చేస్తే చక్కగా మనం మన ఆత్మ ఉన్నతికి తోడ్పడిన వాళ్ళం అవుతాం. అర్థమైంది కదా? కాబట్టి మనం వీటన్నిటినీ ఆచరిద్దాం. మరి ఇంకా అన్నిటికంటే సాధకుడు ముఖ్యంగా పాటించవలసినటువంటి 6 విషయాలు ఉన్నాయి. ఈ 6 విషయాలు ఏంటి అంటే, మొట్టమొదటిది గుర్తుంచుకోవలసినవి. సాధకుడు గుర్తుంచుకోవలసినవి. నెక్స్ట్ తెలుసుకోవలసినవి. మూడవది చెయ్యవలసినవి, వదలవలసినవి, గమనించవలసినవి, ఉండకూడనివి. వీటన్నిటి గురించి కూడా సాధకుడు తెలుసుకోవాలి, పాటించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి కర్తవ్యాలు. చూడండి, గుర్తుంచుకోవాలి. ఏం గుర్తుంచుకోవాలి అంటే,
భగవంతుడు చేసినటువంటి ఉపకారాలను గుర్తుంచుకోవాలి. చూడండి, కొంతమంది వాళ్ళ యొక్క జీవితంలో ఎన్నో బాధలు పడుతుంటారు, కష్టాలు పడుతుంటారు, ఆ దుఃఖం పడుతుంటారు. ఇవన్నీ కలిగించినప్పుడు భగవంతుడేమిటో నా మీద ఇంత కూడా దయ లేదు అని రకరకాలుగా ఆ భగవంతుణ్ణి నిందిస్తూ, విమర్శిస్తూ ఉంటారు. కానీ వాళ్ళ జీవితంలోకి ఆ వచ్చినటువంటి రోగాలకి, బాధలకి, కష్టాలకి కారణం వాళ్ళే అని తెలియదు. తెలియక ఏం చేస్తారు? ఆ భగవంతుణ్ణి పదే పదే నిందిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ వ్యక్తికి అక్కడ జ్ఞానం లేదు. జ్ఞానం లేక భగవంతుణ్ణి నిందిస్తుంటాడు. ఇక్కడ ఒకసారి ఒక వ్యక్తి ఇలాగే జీవితంలో విసిగి వేసారి ఎప్పుడూ ఆ భగవంతుణ్ణి నిందిస్తూనే ఉంటాడంట. భగవంతునికి ఇంత కూడా నామైన దయలేదు, ఏమి చూసుకోవట్లేదు అని చెప్పేసి రోజు అదే పనిగా తిట్టుకుంటూ ఉంటాడంట. ఒకరోజు అలాగే అంటే ఆయన మనసులో కాకుండా బయటికి తిట్టుకుంటున్నాడంట. తిట్టుకుంటుంటే అటునుంచి పోయే సాధువు చెవిలో పడతాయంట ఈ మాటలు. భగవంతుడికి నా మీద దయ లేదు అని చెప్పేసి ఎప్పుడైతే భగవంతుని నిందిస్తుంటాడో అప్పుడు ఆయనకు ఆ సాధువుకు వినిపించి భగవంతుని యొక్క గొప్పతనం ఇతనికి తెలపాలి, ఇంతగా భగవంతుని నిందిస్తున్నాడు కదా అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళి, నువ్వు భగవంతుని దయ, నీ మీద దయ లేదంటున్నావు కదా, సరే నేనొకటి అడుగుతా, ఇస్తావా అని అడుగుతాడంట. అంటే సరే అని చెప్పి అంటాడంట. అతడు ఏమంటాడంటే ఆ సాధువు, నీకు 1,00,00,000 ఇస్తాను, నీ కళ్ళు ఇస్తావా అని అడిగిండంట. అంటే అతను పలకలేదంట. పలకకపోతే అప్పుడు అడుగుతాడంట ఆయన. ఏమడుగుతాడు? నీకు 1,00,00,000 ఇస్తే నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు జీవించవచ్చు, కారు తెచ్చుకోవచ్చు, పెద్ద బంగ్లా కట్టుకోవచ్చు. ఎన్నెన్నో రకాలుగా ఆయనకు బోధిస్తాడట. ఆ 1,00,00,000తో ఏమేం చేయాలో. అంటే అప్పుడు అంటాడంట, నువ్వు 1,00,00,000 ఇస్తావు, నేను కొనుక్కుంటాను సరే, కానీ నా కండ్లు లేకపోతే నేను దాన్ని ఎలా చూస్తాను? ఆ కారుని ఎలా చూస్తా? ఇంటిని ఎలా చూస్తా? నువ్వు చెప్పినవన్నీ నేను తెచ్చుకుంటాను. కానీ కళ్ళు లేకపోతే నేను చూడగలుగుతానా వాటిని? చూడలేను. సరే పోనీ. నీవు నీ కాళ్ళనిస్తావా అని అడుగుతాడంట. ఇంకా 1,00,00,000 ఇస్తాను, కాళ్ళనిస్తావా అంటే, ఇస్తాను. కానీ కాళ్ళు లేకపోతే నేను కారెక్కట్లెక్కుతాను, నా పొలానికి ఎట్లా నడిచి వెళ్తాను, నా ఇంటికి ఎట్లా నడిచెళ్తాను అంటాడంట. సరే కాళ్ళియ్యవు. పోనీ చేతులిస్తావా అన్నాడంట. 1,00,00,000 ఇస్తాను, చేతులిస్తావా అన్నాడంట. ఇస్తావు. మళ్ళీ దేంతో తినాలి నేను? దేంతో పని జేసుకోవాలి అంటాడంట. అట్లా తన యొక్క శరీరంలో ఉన్నటువంటి ఆ విలువైన భాగాలన్నిటికి ఒక్కొక్క దానికి ₹1,00,00,000 లెక్కపెట్టి అన్ని కోట్ల సంపాదన యొక్క విలువను తెలిపాడంట. అప్పుడనుకున్నాడంట, నాలోనే ఇంత కోట్ల విలువైనటువంటి సంపాదన ఉందే! ఇది నేను గ్రహించక భగవంతుని నిందిస్తున్నాను, నిందించాను. ఇదంతా నాకు తెలియచేయడానికే ఆ సాధువు నాకు ఈ జ్ఞానాన్ని అందించాడు అని చెప్పేసి అప్పుడు ఆ వ్యక్తి భగవంతుని పైన కృతజ్ఞత కలిగిందంట. అడిగాడంట, నీకు ఇంత సంపద ఇచ్చిండు కదా, మరి ఎప్పుడైనా నీకు ఇచ్చిన సంపదకు నువ్వు ఉదయం లేస్తున్నావు, పడుకున్నావు, లేచావు, లేచినప్పుడు భగవంతుడా నీవు నాపై దయ ఉంచినందుకే నేను ఈరోజు లేచి కూర్చున్నా, నేను ఈ రోజును చూడగలుగుతున్నా, ఈరోజు ఉదయించినటువంటి ఆ సూర్య భగవాన్ని నేను చూడగలుగుతున్నా అని ఎప్పుడైనా నీవు ఆ భగవంతునికి కృతజ్ఞత తెలుపుకున్నావా, తెలిపావా అని ఆ సాధువు అడిగాడంట. నిజంగా గమనిస్తే మనం కూడా ఉదయం లేచినప్పటి నుంచి ఏదో ఒకటి ఆ భగవంతుణ్ణి అడుగుతూనే ఉంటాం. కానీ ఇంత గొప్ప మానవ జన్మనిచ్చినందుకు, ఈరోజు లేచి కూర్చున్నందుకు, నడుస్తున్నందుకు, వింటున్నందుకు, తింటున్నందుకు, ఈ చర్మంతో స్పర్శించుతున్నందుకు మనం దేనికైనా కృతజ్ఞత చూపిస్తున్నామా? దేనికి చూపించట్లేదు. అవునా? చూడండి, భగవంతుడు ఏమి ఇవ్వలేదు, ఇవ్వలేదు అంటున్నాం.
పంచభూతాలనిచ్చాడు. ఆ సూర్యుని యొక్క వెలుతురు లేకపోతే మన జీవితం ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నాము, కరెంట్ వేస్తేనే వెలుతురు వస్తుంది, అవునా? ఈ కరెంట్ వేస్తే వచ్చే వెలుతురుకు నువ్వు బిల్లు కడుతున్నావు, కరెంటు బిల్లు కడుతున్నావు. మరి ఆ సూర్యుడు ప్రకాశిస్తున్నాడే, ఆయనకి ఏమైనా బిల్లు పంపిస్తున్నామా మనం? పంపించట్లేదే. ఆ భగవంతుడు నీటినిచ్చాడు. ఆ నీటితో మనం దాహం తీర్చుకుంటున్నాం, వంట చేసుకుంటున్నాం, పంట పొలాలను పండించుకుంటున్నాం, బట్టల్ని పిండుకుంటున్నాం, ఇంటిని శుభ్రం చేసుకుంటున్నాం. చూడండి, మన ఇంట్లో మోటార్ వేస్తే దానికి బిల్లు కడుతున్నాం. అదే ఒక బాయికో లేక ఒక బోర్ దగ్గరకో వెళ్ళి అదే బట్టలు ఉతుక్కొచ్చుకుంటాం. చూస్తారు, మనం పల్లెటూరులో చూస్తే ఇవన్నీ మనం గమనించవచ్చు. అక్కడ ఏమైనా బిల్లు కడుతున్నారా వాళ్ళకు? ఆ బాయి ఎవరిదైనా ఉంటుందా? ఆ బోర్ ఎవరిదైనా ఉంటుందా? అంటే ఇట్లా మనం గమనించుకుంటూ పోతే, చెప్పుకుంటూ పోతే, బయట బాహ్యంలో ఆ బయటి ప్రపంచంలో ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు అన్నిటికీ బిల్లు కడుతున్నావు. ఒక కరెంటు, గాలికి కానీ, నీటికి కానీ, వెలుతురుకు కానీ. అదే ప్రకృతిలో దొరికే వెలుతురుకు కానీ, గాలికి కానీ, నీటికి కానీ బిల్లు కడుతున్నావా? ఎంత స్వచ్ఛమైన గాలిస్తాడు. ఏసీ వేస్తే చల్లగా ఉంటుంది, కానీ దాని నుంచి మనకి ఎన్ని రోగాలు వస్తాయి. అదే ప్రకృతిలో ఉన్నటువంటి గాలిని తీసుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత హాయిగా ఉంటుంది. ఇలా ప్రతిదీ మనం గమనిస్తే భగవంతుడిచ్చిన వాటికి వేటికి మనం బిల్లును కట్టడం లేదు. అన్నిటినీ ఆనందంగా అనుభవిస్తున్నాం. ఇది మనం గుర్తుంచుకోవాలి. అన్ని ఫ్రీగానే వాడుకుంటున్నాం, దేనికి బిల్లు కట్టడం లేదు. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, భగవంతుడు మన కోసం ఎన్నిటిని సృష్టించిండు, దేనికి మనం కృతజ్ఞత చెప్పటం లేదు. ఎంతసేపు నేను చేస్తున్నాను, నేను నేను అని అనుకుంటున్నావు, కానీ ఆ భగవంతుడు నీకు ఇచ్చిన వాటిపై నీవు ఎంత దృష్టి పెట్టావనేది ఇక్కడ నీవు గమనించాలి. ఈ ప్రపంచంలో భగవంతుడు సృష్టించిన వాటివి ఎంత గొప్పవి, ఎంత విలువైనవి అని ఎప్పుడైతే నీవు గమనిస్తావో, గుర్తుంచుకుంటావో, ఆ భగవంతుడిచ్చినటివి నువ్వు తెలుసుకుంటావు. అదే కదా మొట్టమొదట మనం ఏం చేయాలి? భగవంతుడిచ్చినటివి గుర్తుంచుకోవాలి. గుర్తుంచుకున్నామా ఎప్పుడైనా మనం? అసలు వాటి గురించి ఆలోచిస్తామా? ఏం గుర్తుంచుకోవాలి మనం ఇప్పుడు? మన శరీరంలో విలువైన అవయవాలు, కోట్ల సంపద. ఇప్పుడు చూడండి, ఎవరికైనా కిడ్నీ ఖరాబ్ అయిందనుకోండి, ₹1,00,000 డబ్బులు కడితేనే ఆ కిడ్నీ, ఇంకొక కిడ్నీ ఎవరిదన్నా తీసి ఇస్తారు. అది నేను ఉట్టిగా అందాదకు సుమారుగా ₹1,00,000 అని చెప్తున్నాను. అంతకంటే ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. అది నేను పాయింట్ ఔట్ చేయట్లేదు, సుమారుగా అని చెప్తున్నా. కాలు ఇరిగిపోయింది, నిజమైన కాలు పెట్టగలుగుతారా? నిజమైన కాలు పెట్టకుండా కృత్రిమంగా వాడుకునే కాలు పెడతాడు. దానికి ఎంతో కొంత డబ్బును తీసుకుని ఇస్తారు, అవునా? నువ్వు అంత ఫ్రీగా నడవగలుగుతావా? చూడగలుగుతావా? ఏదీ లేదు. కృత్రిమంగా ఉండేది కృత్రిమే. అదే భగవంతుడు స్వచ్ఛమైనది ఇస్తాడు చూడండి, దాంతో చక్కగా నీవు చేసుకోగలుగుతావు. అందుకే భగవంతుడు నాకేమిచ్చాడు, ఏమిచ్చాడు అని నీవు భగవంతుని విమర్శించవద్దు. భగవంతుడు నీకేమిచ్చాడో వాటిని నువ్వు గుర్తించుకో. వాటిని గుర్తించుకొని భగవంతుడిచ్చిన దానికి నువ్వు కృతజ్ఞత చూపు. ఆ కృతజ్ఞతతో నీవు జీవించు. మరి ఇవన్నీ మనం గుర్తించాలి. మన జీవితంపై మనం ఎరుక కలిగి ఉండాలి అంటే మనకు మన పత్రికారు ఇచ్చినటువంటి ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారా మనకు ఇవన్నీ సాధ్యమవుతాయి, అర్థమవుతాయి, మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. మొత్తం అన్నిటికీ ఈ మనస్సే కారణం. ఈ మనస్సును స్వచ్ఛంగా ఉంచుకోవాలంటే ఏకైక మార్గం శ్వాస మీద ధ్యాస ధ్యానం. మరి మిగతా 5 పాయింట్స్ గురించి
మరో క్లాస్లో తెలుసుకుందాం. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మరి కాసేపు ధ్యానంలో కూర్చుందాం మనం.